నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కోవిడ్ వ్యాప్తి సమయంలోనూ దేశంలో స్టార్టప్లు దూసుకుపోయాయన్న మోదీ, దేశంలో యూనికార్న్ల విలువ 25 లక్షల కోట్లు దాటిందని హర్షం. మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్న కిషన్ రెడ్డి, గడిచిన 8 ఏళ్లలో దేశంలో 70,000 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించామని వెల్లడి. ఉజ్జయినిలో ధన్వంతరి ఆయుర్వేద మహావిద్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి, నిరంతర పరిశోధనల ద్వారా ఆయుర్వేదాన్ని ప్రాచుర్యంలోకి తేవాలని రామ్నాథ్ కోవింద్ పిలుపు. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు కేంద్రం చేయూత, పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం ప్రయోజనాలను రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేయనున్న ప్రధాని మోదీ. సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ, పోడు భూముల్లో హరితహారం నిర్వహించవద్దని వినతి. వార్తల్లోని వివరాలు. దేశ అంకుర పరిశ్రమలు కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా సంపద సృష్టిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అనేక విషయాలను ప్రస్తావించారు. ఈ నెల 5వ తేదీ నాటికి దేశంలో యూనికార్న్ సంస్థల సంఖ్య 100కు చేరిందని, ఒక్కో యూనికార్న్ సంస్థ 7,500 కోట్ల పెట్టుబడితో కూడుకున్నదని మోదీ పేర్కొన్నారు. ఈ 100 యూనికార్న్ల విలువ 25 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువని తెలియజేశారు. భారతదేశంలో యూనికార్న్ పరిశ్రమల వృద్ధి వేగం అమెరికా, ఇంగ్లాండ్ ఇంకా అనేక ఇతర దేశాల కంటే ఎక్కువగా ఉందని అన్నారు. ఈ విషయం మన అంకుర పరిశ్రమల ప్రతిభ ద్వారా రుజువవుతుందని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. यूनिकॉर्न की संख्या 100 के आंकड़े तक पहुंच गई है और आपको तो पता ही है, एक यूनिकॉर्न यानी कम से कम 7,500 करोड़ रुपए का स्टार्टअप. इन यूनिकॉर्न्स का कुल वैल्यूएशन $330 बिलियन यानी 25 लाख करोड़ रुपयों से भी ज्यादा है. निश्चित रूप से ये बात हर भारतीय के लिए गर्व करने वाली बात है. आपको यह जानकर भी हैरानी होगी कि हमारे कुल यूनिकॉर्न में से 44 पिछले साल बने थे. इतना ही नहीं, इस वर्ष के 3-4 महीने में ही 14 और नए यूनिकॉर्न बन गए. इसका मतलब यह हुआ कि ग्लोबल पैंडेमिक के इस दौर में भी हमारे स्टार्टअप्स वेल्थ और वैल्यू क्रिएट करते रहे. తమిళనాడులోని తంజావూరు స్వయం సహాయక బృందాలు పంపిన సృజనాత్మక కళా కౌశలం గురించి ప్రధాని మన్ కీ బాత్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. తంజావూరుకు చెందిన ప్రత్యేకమైన ఆ బొమ్మకు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ జీఐ గుర్తింపు దక్కిందని అన్నారు. స్థానిక సంస్కృతికి అద్దం పట్టే ఈ బహుమానాన్ని అందజేసిన తంజావూరుకు చెందిన స్వయం సహాయక బృందానికి మోదీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. सेल्फ हेल्प ग्रुप को विशेष धन्यवाद देता हूं कि उन्होंने मुझे स्थानीय संस्कृति में रचे बसे इस उपहार को भेजा. वैसे साथियों, ये तंजावुर डॉल जितनी खूबसूरत होती है, उतनी ही खूबसूरती से ये महिला सशक्तिकरण की नई गाथा भी लिख रही है. तंजावुर में महिलाओं के सेल्फ हेल्प ग्रुप्स के स्टोर और कियोस्क भी खुल रहे हैं. इसकी वजह से कितने ही गरीब परिवारों की जिंदगी बदल गई है. ऐसे कियोस्क और स्टोर्स की सहायता से महिलाएं अब अपने प्रोडक्ट ग्राहकों को सीधे बेच पा रही हैं. इस पहल को तारगईगल कई विनयी पौरुत्कल विरप्पनई अंगाड़ी नाम. సమాజ మానవాళి శ్రేయస్సు కోసం యోగాను ప్రజలందరూ ఆచరించాలని ప్రధాని మోదీ కోరారు. జూన్ 21న అంతర్జాతీయ 8వ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా ఉత్సవంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలని మన్ కీ బాత్లో మోదీ పిలుపునిచ్చారు. యోగా సాధన ద్వారా భౌతిక, ఆధ్యాత్మిక, మేధో జీవనం ఎంతగానో మెరుగవుతుందని ప్రధాని తెలియజేశారు. ప్రపంచంలో అతిపెద్ద వ్యాపారవేత్తలు, సినిమా స్టార్లు, క్రీడాకారులు, విద్యార్థులు, సాధారణ పౌరులు యోగాను తమ జీవితంలో అంతర్భాగం చేసుకోవడం హర్షణీయమని అన్నారు. యోగా డే వివిధ దేశాల్లో జరిగే కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాన్ని తప్పక చూడాలని ప్రజలను కోరారు. अधिक से अधिक वैक्सीनेशन कवरेज की वजह से अब लोग पहले से कहीं ज्यादा बाहर भी निकल रहे हैं. इसलिए
पूरी दुनिया में योग दिवस को लेकर काफी तैयारियां भी देखने को मिल रही हैं। कोरोना महामारी ने हम सभी को ये एहसास भी कराया है कि हमारे जीवन में स्वास्थ्य का कितना अधिक महत्व है और योग इसमें कितना बड़ा माध्यम है। लोग ये महसूस कर रहे हैं कि योग से फिजिकल, स्पिरिचुअल और इंटेलेक्चुअल वेलबीइंग को भी कितना बढ़ावा मिलता है। विश्व के टॉप बिजनेस पर्सन से लेकर फिल्म और स्पोर्ट्स पर्सनालिटीज तक, स्टूडेंट से लेकर सामान्य मानवी तक सभी योग को अपने जीवन का अभिन्न अंग बना रहे हैं। స్వలాభం కోసం కాకుండా సమాజ హితం కోసం పనిచేయడం మన సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్న లక్షణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురానికి చెందిన రామ్ భూపాల్ రెడ్డి పదవీ విరమణ తర్వాత వచ్చిన మొత్తం ఆదాయాన్ని బాలికా విద్య కోసం ఖర్చు చేయడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని ప్రధాని కొనియాడారు. దాదాపు 100 మందికి సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా అకౌంట్లు ప్రారంభించి 25 లక్షలకు పైగా ఆదాయాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తున్న విషయాన్ని మోదీ ఈ సందర్భంగా అభినందించారు. इस पर गर्व नहीं करेगा। मेरे प्यारे देशवासियों, स्व से ऊपर उठकर समाज की सेवा का मंत्र, सेल्फ फॉर सोसाइटी का मंत्र हमारे संस्कारों का हिस्सा है। हमारे देश में अनगिनत लोग इस मंत्र को अपना जीवन ध्येय बनाए हुए हैं। मुझे आंध्र प्रदेश में मरकापुरम में रहने वाले एक साथी राम भूपाल रेड्डी जी के बारे में जानकारी मिली है। आप जानकर हैरान रह जाएंगे कि राम भूपाल रेड्डी जी ने रिटायरमेंट के बाद मिलने वाली अपनी सारी कमाई बेटियों की शिक्षा के लिए दान कर दी है। उन्होंने करीब करीब 100 बेटियों के लिए सुकन्या समृद्धि योजना के तहत खाते खुलवाए और उसमें अपने 25 लाख से ज्यादा रुपये जमा करवा दिए। మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గత 8 ఏళ్ల కాలంలో 5.5 లక్షల కోట్ల వ్యయంతో 70,000 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఇప్పటివరకు 11 కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డులను జారీ చేశామని, ఈ కార్డుల ద్వారా ఏ ప్రైవేట్ ఆసుపత్రిలోనైనా చికిత్స పొందవచ్చని తెలిపారు. రాష్ట్రాలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు 42% కేంద్రానికి వచ్చే పన్నులను రాష్ట్రాలకు బదిలీ చేశామని అన్నారు. గత 8 ఏళ్లలో 192 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 77 ప్రైవేటు మెడికల్ కాలేజీలను ప్రారంభించి అండర్ గ్రాడ్యుయేట్ల సీట్లను 80%కి పెంచామని అన్నారు. దేశంలో 98% వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేశామని, 11 కోట్ల మరుగుదొడ్లను కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయంతో నిర్మించామని అన్నారు. అవినీతిని అరికట్టేటువంటి ప్రయత్నం చిత్తశుద్ధితో చేయడం జరిగింది. ఈరోజు ధైర్యంగా 8 సంవత్సరాల తర్వాత ₹1 దుర్వినియోగం కాకుండా చిత్తశుద్ధితో, నీతి నిజాయితీతో సమర్థవంతంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పని చేసింది, చేస్తుందని మేము విశ్వాసంగా చెప్పగలం. ఈరోజు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఇన్సర్జెన్సీ గ్రూపులు భారత ప్రభుత్వం 8 సంవత్సరాలుగా చేసినటువంటి చర్యల కారణంగా, జరిపినటువంటి చర్చల కారణంగా ఈరోజు ఇన్సర్జెన్సీ గ్రూప్స్ అన్ని కూడా ఈరోజు సరెండర్ అయ్యాయి, ఆయుధాలు విడిచిపెట్టారు, మెయిన్ స్ట్రీమ్ లో కలిశారు. వాళ్ళతోటి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఒప్పందాలు చేసుకున్నాం. ఆ ఒప్పందాల మేరకు ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంది. గత 8 సంవత్సరాల్లో ఈశాన్య రాష్ట్రాలలో సుమారు 4 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. పోడు భూముల్లో హరితహారం చేపట్టవద్దని కేసీఆర్ను కోరారు. అటవీ చట్టాల ప్రకారం పోడు భూములు గిరిజనులు సాగు చేసుకునేందుకు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న పోడు భూముల సమస్యను పరిష్కరించకుండా హరితహారం చేపట్టడం గిరిజనులను నయవంచనకు గురిచేయడమేనని మండిపడ్డారు. పోడు భూములకు పట్టాలివ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది గిరిజనులు దరఖాస్తులు చేసుకున్నారని, ఆ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 10 లక్షల మంది గిరిజనులు ఆదివాసీలు పోడు భూములపైనే ఆధారపడి జీవిస్తున్న విషయాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు. నాలుగు అడిగానే ఉంటాడట. వర్షం అవుతుంది నీకోసం ఆపు, వర్షం ఆపేట ఆపు. అబ్బా నువ్వు అంటాడు, వర్షం పడదంటే నా వల్లనే పడ్డది అంటాడు. తప్ప వర్షం ఆగిందంటే చిన్నప్పుడు ఎత్తుడు పెంక ఉల్టాయిస్తే వర్షం అవుతుందట. కొనుగోటు కేంద్రాలకు వడ్లు తీసుకురావద్దంటే వడ్లు ఏదో పోసుకోమంటావు, నీ ఫామ్ అవుతా పోసుకోమంటావా? ఇవాళ ఇవన్నీ పక్కకు పెట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారు, వర్షాలు పడుతున్నాయి, ఆ వరదలో వడ్లు ఉడకపోతున్నాయి, రైతుల పరిస్థితి దైన్యంగా మారింది. దాని గురించి మేం మాట్లాడమంటే ఢిల్లీ పోతాడ పొంగ ఏమంటాడట, 3 లక్షల రూపాయలు 750 మంది రైతులకు ఇవ్వాలట, మన చనిపోయిన రైతులకట. మరి నువ్వు ఈడ తెలంగాణ రాష్ట్రంలో ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం రైతుల ఆత్మహత్యలో తెలంగాణ రాష్ట్రానికి 4వ స్థానం, ఆత్మహత్య 4వ స్థానం తెలంగాణ రాష్ట్రానికి. 2019లో 419 మంది రైతులు, 2020లో 471 మంది రైతులు బలైపోయారు. ఇంకా లెక్క మాకు వచ్చిన లెక్క ఇస్తే బాగా వెళ్తాయి. ఇంకా మరి అందరికీ 20 లక్షల రూపాయలు, 20 లక్షలు అందరికీ ఇవ్వాలి కదా. నువ్వు పంజాబ్ రైతులకు ఇస్తావు, మాకు సమాజం లేదు, మేము ఇక్కడ వద్దాం మేము. కానీ నీ నిర్వాహకం వల్ల, నీ చాతకంతనం వల్ల, నీ దౌర్భాగ్య పాలన వల్ల, నీ దుష్ట పాలన వల్ల, నీ మూర్ఖత్వ పాలన వల్ల, నీ అనాలోచిత విధానాల వల్ల ఇన్ని వందల మంది రైతులు చనిపోతే, ఇన్ని వేల మంది రైతులు చనిపోతే వాళ్ళకు ఎప్పుడైనా నువ్వు 20 లక్షలు రూపాయలు ఇస్తాను ఆలోచనకి వచ్చిందా? సోయిల్లాను ఇక్కడ 20 లక్షలు ఇయ్యాడట, అక్కడ మాత్రం 3 లక్షలు ఇస్తాడట. దేశంలో ప్రజల జీవన స్థితిగతులను మార్చడంతో పాటు పట్టణాలను నగరాలను అభివృద్ధి పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా కేటాయించిన నిధులతో పట్టణాలు, మున్సిపాలిటీల్లో తాగునీరు, మురుగునీటి నిర్వహణకు పెద్దపీట వేస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో అమృత్ పథకం అమలుపై దూరదర్శన్ ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనం చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ పథకం అమలుతో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 100 కోట్లకు పైగా అమృత్ నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. పట్టణంలోని 42 వార్డుల్లో మంచినీటి సరఫరా, రోడ్ల నిర్మాణం, పార్కుల ఏర్పాటు, రోడ్ల వెంబడి మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలు చేపట్టారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో 10,000కు పైగా మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. ఫుట్పాత్ల నిర్మాణం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో మహబూబ్ నగర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను, ఆ యొక్క నిధుల ద్వారానే ఈ రోజు మనకు జిమ్ గానీ, తర్వాత మైదానాల లోపల అనేక రకమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ని ఏర్పాటు చేయడము. వెనుకబడిన మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి కోసము అమృత్ సిటీ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేపట్టినందుకు మహబూబ్నగర్లో చాలా రోడ్లు, కూడలిలు చాలా అభివృద్ధి చెందింది. మధ్యాహ్న డైవర్స్, డివైడర్లు పెట్టి మొత్తం బాగా డెవలప్ చేసిండ్రు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశంలో ఏ ఒక్కరూ పోషకాహార లోపంతో బాధపడకూడదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2018లో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అంగన్వాడీ కేంద్రాల్లో ఎందరో తల్లులకు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు రోగ నిరోధక శక్తి కలిగిన ఆహార పదార్థాలను నిత్యం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో పోషణ్ అభియాన్ పథకం అమలుపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోషణ్ అభియాన్ సత్ఫలితాలనిస్తోంది. పోషణ్ అభియాన్లో తీసుకున్న 5 ప్రధాన అంశాలైన శిశువు మొదటి 1000 రోజుల్లో సంరక్షణ, శిశు పోషణ, పౌష్టికాహారం, వైద్యం, రక్తహీనత, పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై అంగన్వాడీ కార్యకర్తలు ప్రత్యేక దృష్టి సారించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు లభించే ఆకుకూరలు, గుడ్లు, పాలు, కూరగాయలు క్రమం తప్పకుండా తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని చైతన్యపరుస్తున్నారు. పోషణ స్థాయిని మెరుగుపరచడం, పోషక ఆహార పదార్థాల వివరాలు తెలియజేసే పోస్టర్లు కూడా అంగన్వాడీ కేంద్రాల వద్ద ఏర్పాటు చేశారు. గర్భిణులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు క్రమం తప్పకుండా పౌష్టికాహారాన్ని అందజేస్తున్నామని బల్లెపల్లి సర్కిల్ సూపర్వైజర్ సత్యవతి తెలిపారు. ప్రతిరోజు ఆకుకూరలు, కూరగాయలు, గుడ్డుతో భోజనం అందిస్తూ ప్రతి నెల వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నామని అన్నారు. ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలకి, బాలింతలకి, అలాగే 3 to 6 పిల్లలకి
బిలో 3 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకి బాలామృతం, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి ప్రీ స్కూల్ కార్యక్రమాలతో పాటు ఆరోగ్య లక్ష్మి ఒక పూట పూర్తి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే గర్భిణీ బాలింతలకు కూడా ఒక పూట పూర్తి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళకి ప్రతిరోజు ఆకుకూరలతో పప్పు, ప్రతిరోజు కోడిగుడ్డు, 200 ml పాలు గర్భిణీలకి బాలింతలకి అంగన్వాడీ కేంద్రంలోనే తినిపించడం స్పాట్ ఫీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. తాను గర్భిణి అని తెలిసిన వెంటనే అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు చేసుకున్నానని రోజారాణి తెలిపింది. అంగన్వాడీలో నిత్యం బరువు పరిశీలించి పోషకాహారాలను అందజేస్తున్నారని పేర్కొంది. ప్రతి నెల మొదటి తేదీన వైద్య పరీక్షలు నిర్వహించి క్రమం తప్పకుండా ఇంటికి వచ్చి పోషకాహార పదార్థాలను అందజేస్తున్నారని తెలియజేసింది. రోజు ఇక్కడికి వచ్చి అన్నం తినమంటున్నారు, అలాగే వచ్చి తింటున్నాను. ప్రతి నెల 1st తారీఖు అలా బరువులు చెక్ చేస్తూ ఉంటారు, బరువు హైట్ అన్నీ చెక్ చేస్తున్నారు. తర్వాత 2వ శనివారం అలా టీటీ ఇంజక్షన్లు వేశారు. నాకు 2 నెలలకి 2 వేశారు. తర్వాత ఇప్పుడు బ్లడ్ తక్కువ ఉంటే అవి తినమని చెప్తున్నారు. ఖర్జూరాలు, గుడ్డు, పాలు అన్నీ తినమని చెప్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. నిరంతర పరిశోధనల ద్వారా ఆయుర్వేదాన్ని ప్రాచుర్యంలోకి తేవాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వైద్యులకు పిలుపునిచ్చారు. ఉజ్జయినిలో ధన్వంతరి ప్రభుత్వ ఆయుర్వేద మహావిద్యాలయాన్ని ప్రారంభించిన ఆయన భారతీయ ఆయుర్వేద విజ్ఞాన అభివృద్ధికి పరిశోధనలు మరింతగా జరగాలని ఆకాంక్షించారు. ఆయుర్వేద ఆహారం ఆరోగ్యానికి ఆధారమని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆయుర్వేద ఔషధాల ఉచిత వాణిజ్యంపై దృష్టి పెట్టాలని అన్నారు. ऋतुचर्या कैसी हो और औषध से भी पहले हमारा आहार कैसा हो, ये सब कुछ आयुर्वेद में ही बताया जाता है. महर्षि चरक ने तो कहा था कि भोजनम इव भेषजम, अर्थात आहार ही औषध है. आयुर्वेद प्रशासन से जुड़े लोगों से ये अपेक्षा है कि आयुर्वेद के संरक्षण और विस्तार के समक्ष उपस्थित नीतिगत बाधाओं को दूर किया जाए. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. ముఖ్యంగా రక్తహీనత, పోషకాహార లోపం నివారణకు పోషక విలువలు ఎక్కువగా ఉండే ఫోర్టిఫైడ్ రైస్ను ప్రజలకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. నిరుపేదలకు వరంగా మారిన ఫోర్టిఫైడ్ బియ్యంపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. దేశంలో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బలవర్ధక బియ్యం సరఫరాకు శ్రీకారం చుట్టింది. 2024 నాటికి దేశవ్యాప్తంగా ప్రజలు పోషకాలు కలిగిన బియ్యాన్నే ఆహారంగా తీసుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 6.52 లక్షల మంది ప్రజలుండగా జిల్లాలోని 355 రేషన్ దుకాణాల ద్వారా పోషక విలువలున్న బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేయనుంది. జిల్లాలో 5 అంగన్వాడీ ప్రాజెక్టులుండగా వీటి పరిధిలో మొత్తం మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు 992, మినీ అంగన్వాడీ కేంద్రాలు 264 ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారంతో కూడిన బియ్యాన్ని ఇప్పటికే ప్రారంభించగా రేషన్ దుకాణాల ద్వారా జూన్ 1 నుంచి ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల అధికారి సుదర్శన్ దూరదర్శన్తో మాట్లాడుతూ ఫోర్టిఫైడ్ బియ్యం గురించి అవగాహన కల్పించి ఈ బియ్యం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలియజేశామని అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంచెం పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళని హెల్తీగా కొంచెం ఆరోగ్యకరంగా చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా పౌష్టికాహారాలతో కూడినటువంటి బియ్యాన్ని పంపిణీ చేసి వాళ్ళని ఆరోగ్యంగా మంచిగా బలవంతులు చేయాలని గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. సో ఇప్పుడు ఈ పీడిఎస్ రేషన్ షాప్ కార్యాలయాలకే కాకుండా అంగన్వాడీ సెంటర్లకు కూడా ఫోర్టిఫైడ్ రైస్ సప్లై చేయడం జరుగుతుంది. రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏరియాలలో ముఖ్యంగా గర్భిణీ బాలింతలు, పిల్లలు పోషకాహార లోపంతో బాధపడకుండా కేంద్ర ప్రభుత్వం మంచి ఆలోచనది కెమికల్స్ కలిపి శరీరానికి కావాల్సిన అన్ని విధాలైన పోషక పదార్థాలు లభిస్తాయని చెప్పని అంటున్నారు. కాబట్టి ఆ బియ్యం తింటే ఇప్పుడు సమయంలో ఉన్నది గర్భిణీ బాలింతలు చాలా పోషకాహార లోపంతో బాధపడే వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి బియ్యం చాలా మంచిదే. భారత ప్రభుత్వం సరఫరా చేస్తున్న కంట్రోల్ బియ్యంలో పోషకాహారాలతో కూడిన బియ్యం సరఫరా చేయడం వల్ల ఈరోజు ఆదివాసీ గ్రామాలలో, గూడెలలో మహిళలకు రక్తహీనత నుంచి కాపాడే ఆవిష్కారం ఏర్పడిందనేసి ఈరోజు ప్రభుత్వానికి మా గ్రామస్తుల తరఫున మేము ధన్యవాదాలు చెబుతా ఉన్నాము. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ట్రిపుల్ తలాక్ చట్టం ముస్లిం మహిళల్లో మనోధైర్యాన్ని నింపింది.
మహిళల హక్కులను కాపాడడంతో పాటు తలాఖ్ పేరుతో మహిళలను వేధించే భర్తలను శిక్షించేలా ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. ట్రిపుల్ తలాఖ్పై కరీంనగర్ ముస్లింల మనోగతంపై దూరదర్శన్ ఓ రిపోర్ట్. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ట్రిపుల్ తలాక్ చట్టం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనవసర విషయాలకు చిన్న చిన్న గొడవలు జరిగిన సమయాల్లో తలాక్ అని 3 సార్లు చెప్పి ఆ మహిళతో వివాహ బంధం తొలగించుకునే వారిని చట్టపరంగా శిక్షించి ముస్లిం మహిళకు రక్షణ కల్పించడం ఈ చట్ట ముఖ్య ఉద్దేశం. ట్రిపుల్ తలాక్ చట్టం పట్ల కరీంనగర్ జిల్లా ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం ముస్లిం వివాహ చట్టంపై నమ్మకం పెంచేలా ఉందని ముస్లిం మహిళలు అంటున్నారు. మస్కట్, దుబాయ్, ఖతార్ దేశాలలో ఉపాధి కోసం వెళ్లిన మగవారు తమ భార్యలకు ఫోన్లో గానీ మెసేజ్ రూపంగా కానీ మెయిల్ రూపంలో తలాక్ తలాక్ అని చెప్పడం వలన మహిళలు వారి కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఏ నాయకుడు చేయలేని విధంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్రిపుల్ తలాక్ చట్టం తేవడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. जो ट्रिपल तलाक बिल लाकर उस बिल को पास करके उन लोगों को एक तोहफा दिया है, क्योंकि अपने देशवासियों को अपने माँ बहन को मान का समझकर, माँ बहन समझकर उन लोगों को एक तोहफा दिया है, क्योंकि कई लड़कियां घर से बेघर हो रहे थे, कई बच्चों के साथ कई बेघर हो रहे थे. मैं जो 3 तलाक के मुद्दे पे जो बिल पास हुई वो बहुत बेहतरीन काम हुआ महिलाओं के लिए. मैं महिलाओं के लिए इतना इजी हो गया था, जो तकलीफें महिलाएं उठा रही थी वो बाहर स्टेट से जो मुद्दे पे 3 तलाक का जो मुद्दा है ना समझ बैठे बैठे तलाक दे रहे थे, वो नहीं होता. ये जो हुआ बहुत बेहतरीन काम हुआ. ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज़. కోవిడ్ మహమ్మారి సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం ప్రయోజనాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వెలువరిస్తారు. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం ద్వారా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేస్తారు. దేశంలో కోవిడ్ మహమ్మారి మొదలైన 11 మార్చి 2020 నుంచి 28 ఫిబ్రవరి 2022 మధ్యకాలంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత పిల్లలను ఆదుకునేందుకు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. బాధిత పిల్లలకు వసతి కల్పించడం, విద్య, స్కాలర్షిప్స్ అందించి వారికి మద్దతుగా నిలవడం, ఉన్నత చదువుల్లోనూ సహాయం చేయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. చిన్నారులు 23 ఏళ్ల వయసు వచ్చే నాటికి ఆర్థికంగా స్వయం సమృద్ధి చెందేలా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడంతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించడం ఈ ప్రయోజనాలకు ఈ పథకం ద్వారా అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారిలో మనోధైర్యాన్ని పెంపొందిస్తుందని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. దేశ కీర్తిని ప్రపంచ నలుమూలలా చాటేలా క్రీడాకారుల్లో నూతన ఉత్తేజాన్ని నింపేందుకు ప్రధాని మోదీ అనేక కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. క్రీడాకారులు తమ దృష్టంతా కేవలం క్రీడలపైనే ఉంచాలని, మిగతా ఆర్థిక భారాన్ని మోదీ ప్రభుత్వం చూసుకుంటుందని అన్నారు. క్రీడాకారులకు వ్యక్తిగత ఖర్చుల కోసం ప్రభుత్వం ఏడాదికి 6 లక్షల రూపాయలు కేటాయించినట్లు తెలియజేశారు. अभी हाल ही में थॉमस कप हुआ. देश के बहुत कम लोगों को शायद बैडमिंटन के थॉमस कप का पता होगा, क्योंकि भारत ने 73 वर्षों में कभी थॉमस कप जीता ही नहीं था. और वो गर्व भी, अगर किसी को गौरव भी कहीं पर मिला है, तो भारत की बैडमिंटन टीम ने हाल ही में हुए थॉमस कप में गोल्ड मेडल जीतने का काम किया, जो 73 साल में पहले कभी नहीं हुआ था. मेरे मित्रों, ये भारत के खिलाड़ियों ने एक के बाद दूसरा करिश्मा किया है. अभी वुमेन वर्ल्ड बॉक्सिंग चैंपियनशिप हुई, आईबीए वुमेन वर्ल्ड बॉक्सिंग चैंपियनशिप. भारत पहले कभी 3 स्थानों में नहीं आया. मुझे कहते हुए प्रसन्नता होती है, निखिल जरीन हो जिन्होंने गोल्ड मेडल जीता, या प्रवीण हुड्डा हो, मनीषा हो, इन्होंने सबने मेडल जीतने का काम भी किया है. और भारत पहले 3 स्थानों में आया है, ये भी भारत को गौरव प्राप्त हुआ है. एक के बाद दूसरे टूर्नामेंट में अंतर्राष्ट्रीय स्तर पर भारत के खिलाड़ियों ने भारत का नाम रोशन करने का काम किया है. जब ये नारायणपुरा स्पोर्ट्स कॉम्प्लेक्स बनेगा, न केवल यहां के स्थानीय खिलाड़ी खेलेंगे, बाकी गुजरात के अलग अलग हिस्सों से खिलाड़ी यहां पर आकर प्रशिक्षण भी प्राप्त करेंगे. अंतर्राष्ट्रीय टूर्नामेंट भी यहां पर होंगे, और यहां से लेकर दुनिया भर के देशों में भारत के खिलाड़ी मेडल जीतने का काम भी करेंगे, और तिरंगे का मान सम्मान बढ़ाने का काम भी करेंगे. నిరుద్యోగ యువతీ యువకుల్లోని ప్రతిభను వెలికితీసి అవసరమైన నైపుణ్యాలను నేర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ వికాస్ యోజన సత్ఫలితాలను ఇస్తోంది. గ్రామీణ యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతున్నాయి.
వికారాబాద్ జిల్లాలో అమలవుతున్న స్కిల్ ఇండియా శిక్షణపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. నైపుణ్య శిక్షణ ద్వారా ఉద్యోగ అవకాశాలను పెంచాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ వికాస్ యోజన నిరుద్యోగుల్లో మనోధైర్యాన్ని పెంచుతోంది. 10వ తరగతి ఆపై విద్యార్హత కలిగిన నిరుద్యోగులకు ఈ పథకం ద్వారా ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రిటైల్ మార్కెటింగ్ కు కావలసిన ఇంగ్లీష్ కోర్సు, కంప్యూటర్ నాలెడ్జ్పై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో గ్రామీణ నిరుద్యోగ యువతి యువకులకు ఈ పథకం కింద శిక్షణనిస్తున్నారు. కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్, తెలుగు టైపింగ్, మార్కెటింగ్ మేనేజ్మెంట్లకు సంబంధించిన అంశాలను బోధిస్తున్నారు. ఈ సందర్భంగా ట్రైనింగ్ సెంటర్ ఇన్ఛార్జ్ మల్లయ్య మాట్లాడుతూ తమ కేంద్రంలో ఇప్పటి వరకు 17 బ్యాచ్లకు శిక్షణ అందించినట్లు తెలిపారు. 579 మెంబర్స్ ట్రైనింగ్ ఇస్తే 352 మెంబర్స్ కి ప్లేస్మెంట్ చూపించినాము ఇన్ వేరియస్ కంపెనీస్ లైక్ స్పెన్సర్, డీమార్ట్, బర్గర్స్ కింగ్. ఇక్కడ 2 రకాల ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఒకటి రీటైల్, సెకండ్ హాస్పిటాలిటీ. హాస్పిటాలిటీ మీన్స్ హోటల్ మేనేజ్మెంట్ అయిపోతుంది. రీటైల్ ఇంకోటి రీటైల్. సో రీటైల్లో ఎంఎన్సీ కంపెనీస్ లైక్ స్పెన్సర్, డీమార్ట్, మోర్ ఈ కంపెనీస్ ఉంటాయి. శిక్షణ పొందిన విద్యార్థులు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన తమకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలను పెంపొందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇక్కడ అంతా వెదర్ అంతా బానే ఉంది. క్లాసెస్ అయితే కంప్యూటర్, ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, ఒకరు మన దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడుతుంటే ఎట్లా మాట్లాడాలి అన్ని మంచిగా ఉంది. నేను వచ్చి 3 months అవుతుంది. ఇక్కడ ఫుడ్ బాగుంది, అంతా బాగుంది. నేను బాగా నేర్చుకొని జాబ్ చేసి మా పేరెంట్స్ని బాగా చూసుకోవాలని నేను అనుకుంటున్నా. మాది పేద కుటుంబము. నేను జాబ్ చేసి ఖచ్చితంగా మా వాళ్ళని మంచిగా చూసుకోవాలని నేను అనుకుంటున్నా. ఏంటంటే సిస్టమ్ గురించి నేర్పిస్తుండ్రు అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ రీటైల్, సాఫ్ట్ స్కిల్స్ అవి నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చి ఈ 3 months కూడా కంప్లీట్ కావడానికి వచ్చింది. సో ఇక్కడైతే ఈ 3 months స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలాంటి మనీ పే చేయడం అట్లా ఏమి ఉండదు. ఆల్మోస్ట్ ఫుడ్, బెడ్ ఆల్మోస్ట్ అన్ని ఫ్రీయే ఇక్కడ. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఆర్థిక స్తోమత లేక సతమతమవుతున్న చిరు వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్రా యోజన పథకం వరంగా మారింది. ప్రభుత్వం అందించే ముద్ర రుణాలతో చిరు వ్యాపారులు ఆర్థికంగా ఎదుగుతున్నారు. మెదక్ జిల్లాలో ముద్రా యోజన అమలుపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. ప్రైవేట్ ఫైనాన్సులకు అధిక వడ్డీ చెల్లించి అప్పుల ఊబిలో కూరుకుపోతున్న వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక భరోసానిస్తోంది. మరోసారి వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తీసుకోకుండా ముద్రా రుణాలను అందజేస్తోంది. ఎలాంటి పూచీకత్తు లేకుండా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తుండటంతో స్వయం ఉపాధి పొందే యువతకు కూడా ముద్రా యోజన వెన్నుదన్నుగా నిలుస్తోంది. మెదక్ జిల్లా వెల్దుర్తికి చెందిన శ్రీనివాస్ మాట్లాడుతూ చిన్నపాటి డబ్బాలో బార్బర్ షాప్ నడుపుతున్న తనకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్రా యోజన ద్వారా 50,000 రూపాయల బ్యాంకు రుణం లభించిందని తెలిపాడు. ముద్రా యోజన డబ్బుతో అధునాతనమైన చైర్లు, హెయిర్ కలర్స్ కొని షాపు నడుపుకుంటున్నానని, ముద్రా రుణాన్ని ఇన్స్టాల్మెంట్లలో పూర్తిగా చెల్లించానని వివరించాడు. మరి ఇంకా 4-5 నెలల్లో అవి తీరిపోతాయి. అప్పుడు 50,000 లక్ష రూపాయలు ఇస్తామన్నారు. కానీ ఇవి షూరిటీ లేకుండా ఇచ్చారు. వెల్దుర్తికి చెందిన సుమన్ మాట్లాడుతూ తాను ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆటోమొబైల్ వ్యాపారం నడపలేని స్థితిలో ఉన్నప్పుడు ముద్రా యోజన వరంగా మారిందని హర్షం వ్యక్తం చేశాడు. కిషోర పథకం కింద 4 లక్షల రూపాయలు లోన్ మంజూరు చేశారు. దాని ద్వారా నేను వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుని ఇప్పుడు కొన్ని రకాల ఆయిల్స్ మరియు గ్రీస్, మరి బెల్ట్, హార్వెస్టర్ బెల్ట్, ఈ విధంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుని నేను కొద్ది ఆర్థికంగా ఎదుగుతున్నాను. వెల్దుర్తి సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ సంజీవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్రా లోన్ పథకం ఎంతో మంది చిరు వ్యాపారులకు ఆర్థిక భరోసానిస్తోందన్నారు. శిశు పథకం ద్వారా 50,000 రూపాయలు, కిషోర పథకం ద్వారా 5 లక్షలు, తరుణ్ పథకం ద్వారా 10 లక్షల రూపాయల వరకు రుణాలుగా అందిస్తున్నామని తెలియజేశారు. ఇప్పటి వరకు తమ బ్యాంకు ద్వారా 60 మంది వరకు రుణాలు అందజేశామని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ముద్ర ద్వారా మనము 10 లక్షల దాకా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది వితౌట్ షూరిటీగా. దీంట్లో స్టార్టింగ్ లో వచ్చేసి మనం 50,000 దాకా శిశు పథకంలో ఇస్తాము, మరియు 5 లక్షల దాకా కిషోర్ పథకంలో ఇస్తాము. 5 లక్షల పైన 10 లక్షల దాకా వచ్చేసి తరుణ్ పథకంలో ఇస్తాము. బ్యూరో రిపోర్ట్,
దూరదర్శన్ న్యూస్. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా తెలంగాణ డీడీ న్యూస్, అదే ఫేస్బుక్ అయితే @DD యాదగిరి న్యూస్లో వీక్షించవచ్చు. కోవిడ్ వ్యాప్తి సమయంలోనూ దేశంలో స్టార్టప్లు దూసుకుపోయాయన్న మోదీ, దేశంలో యూనికాన్ల విలువ 25 లక్షల కోట్లు దాటిందని హర్షం. మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్న కిషన్ రెడ్డి, గడిచిన 8 ఏళ్లలో దేశంలో 70,000 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించామని వెల్లడి. ఉజ్జయినిలో ధన్వంతరి ఆయుర్వేద మహావిద్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి, నిరంతర పరిశోధనల ద్వారా ఆయుర్వేదాన్ని ప్రాచుర్యంలోకి తేవాలని రామ్నాథ్ కోవింద్ పిలుపు. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు కేంద్రం చేయూత, పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం ప్రయోజనాలను రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేయనున్న ప్రధాని మోదీ. సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ, పోడు భూముల్లో హరితహారం నిర్వహించవద్దని వినతి.